सिटी कमिश्नर पुलिस अनुराग शर्मा ने आज सालाना प्रेस कॉन्फ्रेंस से खिताब किया और शहर में हुए जराइम से वाकिफ करवाया। इन्होंने कुछ जराइम को इजाफा और कुछ जराइम में कमी बताई। इस मौके पर एडिशनल कमिश्नर क्राइम्स संदीप शंडालिया, कोऑर्डिनेशन एडिशनल कमिश्नर अंजनी कुमार और दीगर ओहदेदार मौजूद थे। Okay, we're ready. ముందు మీ అందరూ పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చి మా ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా గొప్పగా తయారు చేస్తున్నారు. దీనికి మీకు చాలా ధన్యవాదాలు. సంవత్సరం హైదరాబాద్ సిటీ పోలీస్ కోసం ప్రతి అడుగు మీద ఒక సవాల్ తయారు చేసింది. మొదటి నుంచి జనవరి నుంచినే యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. చాలా ఇంటెన్స్ పొలిటికల్ యాక్టివిటీ మేము చూస్తున్నాము. రకరకాల ఎజిటేషన్స్, ప్రొటెస్ట్స్, పబ్లిక్ మీటింగ్స్ అవి అన్నీ జరిగినాయి. దీంట్లో చాలామంది గ్రూప్స్, పొలిటికల్ పార్టీస్ పాల్గొన్నాయి. రాజ్భవన్ ముత్తడి 27 జనవరి నుంచి మొదలై చలో హైదరాబాద్ బై తెలుగు విద్యార్థి 28 జనవరికి జరిగింది. అదేవిధంగా మాకు మరి 21 ఫిబ్రవరి మన హైదరాబాద్లో మేము టెర్రర్ అటాక్స్ చూసినాము. అదేవిధంగా ఈ కంటిన్యూస్ యాక్టివిటీస్ మరి చలో అసెంబ్లీ తెలంగాణ వాళ్ళు ఇచ్చినారు. అది 14th జూన్. దాని తర్వాత ఇది సమైక్యవాదుల మీటింగ్ జరిగినాయి, తెలంగాణ పార్టీ మీటింగ్ జరిగినాయి, వేరియస్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ జరిగినాయి. మోదీ గారు 11th ఆగస్ట్కి వచ్చి ఇక్కడ మీటింగ్ హోల్డ్ చేసుకున్నారు. ఏపీ ఎన్జిఓస్ది చాలా పెద్ద యత్నంలో మీటింగ్ 7th సెప్టెంబర్కి జరిగింది. ఏపీ అడ్వకేట్స్ తర్వాత తెలంగాణ భేరీ 29th సెప్టెంబర్ జరిగింది. అదేవిధంగా సమైక్య శంకరావం జగన్ గారు మీటింగ్ చేస్తున్నారు 26th అక్టోబర్కి. దీంతో పాటు రెగ్యులర్గా మా ఫెస్టివల్ బందోబస్తు జరిగినాయి. మిలాదున్నబీ, రామ్నవమి, హనుమాన్ జయంతి, గణేష్ నిమజ్జనం, రంజాన్, బోనాలు, మొహర్రం వరుసగా వచ్చినాయి. దీంట్లో కూడా ఈ సంవత్సరం చాలా ఫెస్టివల్స్ కలిసి వచ్చినాయి. మొత్తం బోనాలు ఫెస్టివల్, రంజాన్ ఫెస్టివల్ ప్యారలల్గా నడిచినాయి. పాత బస్తీలో బోనాలు ప్రొసెషన్ 26th డే ఆఫ్ రంజాన్కి వచ్చింది. కానీ అందరి సహకారాలతోని ఆ ప్రొసెషన్ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. అదేవిధంగా దీపావళి, బక్రీద్ కలిసి వచ్చినాయి. దసరా అండ్ బక్రీద్ కలిసి వచ్చినాయి. దీంట్లో కూడా చాలా మంచి సోదరి భావాలతో అందరు ఉన్నారు. బేసికలీ అన్ని ఛాలెంజెస్ అయితే కూడా మేము హైదరాబాద్ సిటీలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలిగినాము. ప్రతి దీనికి
మా లా అండ్ ఆర్డర్ సిబ్బంది చాలా కష్టపడింది. ఎన్ని అనుమానాలు ఉన్నాయో అవి మీ అందరికీ తెలుసు. అయితే కూడా ఒక పద్ధతి ప్రకారం మేము బందోబస్తు స్కీమ్ డ్రా చేసి మా మొత్తం టీంని తయారు చేసి ఈ అన్ని రకాల బందోబస్తు చాలా ప్రశాంతమైన వాతావరణంలో కంప్లీట్ చేయగలిగినాం. దీనికి మా మొత్తం టీం రైట్ ఫ్రమ్ అవర్ అడిషనల్ లాస్ట్ హోమ్ గార్డ్ వాళ్ళు చాలా క్రమశిక్షణతోని చాలా పట్టుదలతోని ఈ బందోబస్తు చేస్తున్నారు. నేను వాళ్ళందరికీ నా తరఫు నుంచి అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం మెయిన్ అచీవ్మెంట్ అంటే కమ్యూనల్ ఫ్రంట్లో జరిగింది. ఇప్పటి వరకు పెద్ద కమ్యూనల్ ఇన్సిడెంట్ ఒకటి కూడా కాలేదు ఈ సంవత్సరం. దీంతో యాజ్ ఎ రిజల్ట్గా మా రాయిటింగ్ కేసెస్ యాజ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ 68% తగ్గినాయి. దీనికి మరి నేను అందరు పొలిటికల్ పార్టీస్ని, అందరు కమ్యూనిటీ ఎల్డర్స్ని, తర్వాత మన హైదరాబాద్ ప్రజాని అభినందిస్తున్నాను. ఈ విధంగా ప్రశాంతమైన వాతావరణం ఈ సిటీలో కొనసాగుతుంది అని ఫ్యూచర్లో కూడా నేను ఆశిస్తున్నాము. ఇవి అన్నీ కూడా చాలా కష్టాలతోనే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 32% వేకెన్సీస్ సిటీ పోలీస్లో ఉన్నాయి. అప్పుడు ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్, స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ మేము తీసుకున్నాము. రిజల్ట్స్ కొన్ని రోజుల ముందే వచ్చినాయి. 2357 వేకెన్సీస్ మేము అనౌన్స్ చేస్తే దీంట్లో 2070 వరకు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళది ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతున్నాయి. బహుశా ఒక సంవత్సరం తర్వాత సిటీ పోలీస్కి సిబ్బంది కొంచెం ఈజ్ అవుట్ అవుతుంది. అయితే కూడా ఇంకా దాదాపు 2000 వేకెన్సీస్ ఇంకా ఉన్నాయి. దీనికి కూడా మేము గవర్నమెంట్తోని మాట్లాడి ఒక కొత్త స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా తీసుకుంటాము. కొన్ని కొత్త ఎక్స్పెరిమెంట్స్, తర్వాత కొన్ని కొత్త ఇంప్రూవైజేషన్ కూడా మేము చేస్తున్నాము. దీంతో చాలా బడ్జెట్తోని దాదాపు 17 కెమెరాస్ ఎక్స్ట్రా యాడ్ చేసినాము. అది నాగుల్చింత నుంచి నయాపూల్ వరకు కవర్ చేస్తున్నాయి. సో పాత బస్తీలో ఫెస్టివల్ మేనేజ్మెంట్లో అవి చాలా పనికొచ్చినాయి మాకు. అదేవిధంగా క్రైమ్ మీద షార్ట్ ఫిల్మ్స్ క్రియేట్ చేసినాము, బీ అలర్ట్ అని. దీంతో క్రైమ్ గురించి అవగాహన కొంచెం మన దగ్గర పెరుగుతుంది. ఎయిర్టెల్ వాళ్ళ సహకారంతో, అది సినిమా యాక్టర్ వెంకటేష్ ఆయన సహకారంతో ఈ ఫిల్మ్ తయారు చేయడం జరిగింది. ట్రాఫిక్లో చాలా ఇబ్బంది ఉంటే కూడా, ఎందుకంటే మెట్రో రైల్ తర్వాత చాలా వర్షాలతోని రోడ్లు చాలా పాడైనాయి. అయితే కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ మేము చాలా వరకు ఇంప్రూవ్ చేయగలిగినాం. మనకి టోటల్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో రిడక్షన్ అయింది. ఎక్స్ట్రీమ్ సిగ్నల్స్ మేము పెట్టగలిగినాము. 157 ఎక్స్ట్రీమ్ సిగ్నల్స్లో 133 ఇప్పటి వరకు కమిషన్ అయినాయి. అదేవిధంగా పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డ్స్ 17 పెట్టినాము ఇంపార్టెంట్ జంక్షన్స్లో. ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం స్పీడ్ లేజర్ గన్స్, ఓవర్ స్పీడింగ్ మెజర్ చేయడానికి టింట్ మీటర్స్, అది మన వెహికల్స్కి అద్దాలకి ఇంత టింట్ ఉన్నాయి అది చూడటానికి. ఆటోమేటిక్ రెడ్ లైట్ వయోలేషన్ డిటెక్షన్ కెమెరాస్ 14 పెట్టినాము. మేము సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ సిటీని బెటర్ చేయడానికి కూడా ప్రపోజల్ సబ్మిట్ చేస్తున్నాము. దీంట్లో కొత్త కెమెరాస్,
సీసీటీవీ కెమెరాస్ అది కూడా ఫేజ్ మేనర్లో తీసుకురావడం జరుగుతున్నది. మా రక్షక్ వెహికల్స్ చాలా పాతది అయిపోయినాయి, అవి కూడా మేము రిప్లేస్ చేయడానికి రాస్తున్నాము. అదేవిధంగా మా కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా అడ్వాన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్గా తయారు చేయటం జరుగుతున్నది. దీంట్లో ఒక ఫ్యూజన్ డేటా సెంటర్ కూడా మేము క్రియేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎంత వీడియో డేటా తర్వాత మిగిలిన డేటా వస్తుంది, దీన్ని అనలైజ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ ఇమేజ్ ఇంప్రూవ్ చేయడానికి మా వాళ్ళకి సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. విమెన్ ఇష్యూస్ మీద కూడా మేము కన్సన్ట్రేట్ చేస్తున్నాము, ఇట్లా క్రైమ్ని కంట్రోల్ చేయాలని. తప్పకుండా రిజిస్ట్రేషన్స్, అవగాహన అవి దీంతోనే crime against women has increased. More women are coming forward. అది వాళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇప్పుడు ఇస్తున్నారు. అదే దీంట్లో భాగంగా మేము లేడీ హోమ్ గార్డ్స్ని రిక్రూట్ చేసినాము. వాళ్ళని అజిటేషన్స్లో లేకపోతే పోలీస్ స్టేషన్స్లో రిసెప్షనిస్ట్గా, తర్వాత ఎప్పుడైనా లేడీ కంప్లైంట్ ఎప్పుడైనా వస్తే వాళ్ళతోని మాట్లాడడానికి మేము కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నాము. అదేవిధంగా ఆటో రిజిస్ట్రేషన్ మేము మొదలు పెట్టినాము. దాదాపు 44,000 ఆటోస్ ఇప్పటివరకు మా దగ్గర రిజిస్టర్ అయినాయి. అదేవిధంగా ట్యాక్సీస్ వాళ్ళని కూడా మేము రిజిస్ట్రేషన్ చేయడానికి చెప్తున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా ఎటువంటి ఆఫెన్స్ అయితే ఒక నంబర్ మాకు తెలిస్తే వెంటనే మేము వాళ్ళని ట్రేస్ చేయగలుగుతాము. ఈవ్ టీజింగ్ మీద స్పెషల్ డ్రైవ్స్ మేము చేస్తున్నాము. దీంతో కూడా స్పెషలీ స్కూల్ కాలేజెస్ పక్కన బస్ స్టాప్స్, మాల్స్లో ఇటువంటి ఆపరేషన్స్ మేము చేస్తున్నాము. దీంతోనే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ జరుగుతుంది. విమెన్స్ కమిషన్తోని కూడా మేము చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి అక్కడ ఎటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయో వాళ్ళని కూడా మేము రిజిస్టర్ చేస్తున్నాము, వాళ్ళని కూడా మేము సహాయం చేస్తున్నాము. వెల్ఫేర్ గురించి మాట్లాడితే మేము స్పెషలీ మా ట్రాఫిక్ సిబ్బందికి మెడికల్ క్యాంప్స్, మెడికల్ చెకప్స్ రెగ్యులర్గా చేస్తున్నాము. ఇప్పుడు స్పెసిఫిక్గా వాళ్ళకి లంగ్స్ డిసీజ్ గురించి అవగాహన రావాలి. అదేవిధంగా ఎక్కడైనా డిటెక్షన్ తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయాలని దీనికి కూడా స్పెషల్ క్యాంప్ కూడా మేము మెడిసిటీ హాస్పిటల్తో కలిసి చేస్తున్నాము. దాదాపు 4,000 కంటే ఎక్కువ మంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ దీంట్లోనే చెకప్ చేయించుకున్నారు. మిగిలిన జోన్స్లో కూడా సిబ్బంది కోసం మేము మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళని మెడికల్ చెకప్ చేయించుకున్నాం. అదేవిధంగా కొత్త సబ్సిడరీ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బయట నుంచి వచ్చిన సిబ్బంది ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో ఉంటుంది, వాళ్ళకి కిడ్నాపింగ్స్ a large increase by 33.3%, rape by 18%, cheating 6.9%, criminal breach of trust 4.2%, and fatal accident by 3.9%. We have also registered decrease in certain areas. Dacoities have received decrease by 46%, robbery by 14%, housebreakings decreased by almost 1%, hurt by 9.4%, non-fatal road accidents by 10%, and as I told you earlier also, major decrease has been in the rioting cases, which have come down by 68.6%. So, and lot of cases we have been able to detect. In fact, though we had little time, చాలా తక్కువ టైం మాకు క్రైమ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి దొరికింది. అయితే కూడా మేము చాలా సిగ్నిఫికెంట్ వర్క్ చేస్తున్నాము. మా అడిషనల్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ గారు, తర్వాత మా అడిషనల్ కమిషనర్ క్రైమ్స్ వాళ్ళందరూ కలిసి ఈ డ్రైవ్ తీసుకున్నారు. అడిషనల్ కమిషనర్ క్రైమ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన టీమ్స్ని బయట కూడా పంపించేసి
ఎందుకంటే చాలామంది వేరే స్టేట్స్ నుంచి వచ్చి మన దగ్గర క్రైమ్ కమిట్ చేసేసి వెళ్ళిపోతున్నారు. మరి మేము ఇంత క్రష్ చేస్తే కూడా వాళ్ళు దొరకరు. అందుకే చాలా టీమ్స్ని బయట స్టేట్స్లో పంపించడం జరిగింది. దీంట్లో ఇరానీ గ్యాంగ్స్ అటెన్షన్ డైవర్జన్ కేసెస్లో పాల్గొతున్నారు. వాళ్ళ కోసం 22 ప్లేసెస్లో అంటే కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత ఇతర స్టేట్స్లో 22 ప్లేసెస్లో మా టీం వెళ్ళి ఒకేసారి రేడ్ చేసి కొంతమందిని పట్టుకున్నారు. ఆ రిజల్ట్గా లాస్ట్ 4 months నుంచి ఇటువంటి కేసెస్ మన దగ్గర జరగటం లేదు. దాదాపు 50 కేసెస్ ఆఫ్ అటెన్షన్ డైవర్షన్ వర్ డిటెక్టెడ్ బై దిస్ వే. అదేవిధంగా షట్టర్ లిఫ్టింగ్ గ్యాంగ్ బీహార్ నుంచి వచ్చి ఇక్కడ ఇంపార్టెంట్ షోరూమ్స్లో షట్టర్ లిఫ్ట్ చేసేసి చాలా పెద్ద ప్రాపర్టీస్ని దొంగతనం చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా బీహార్ టీమ్స్ పంపించేసి రేడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా కొంతమందిని తీసుకొచ్చినారు. ప్రాపర్టీ కూడా కొంచెం రికవర్ అయింది. దీంతో ఫలితంగా లాస్ట్ 6 months నుంచి మన దగ్గర షట్టర్ లిఫ్టింగ్ గ్యాంగ్స్ పనిచేయటం లేదు. అదేవిధంగా బ్యాంక్ నుంచి డబ్బు తీసుకోవడం, స్నాచింగ్ జరగటం కూడా చాలా కేసులు ఒకే వరుసగా జరిగినాయి. దీంట్లో కూడా మాకు చూస్తే అక్కడ బీహార్లో ఫటక్పూర్ అనే ప్లేస్ ఉన్నది. అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి దొంగతనం చేసి వెళ్ళినారు. అక్కడ కూడా మా టీమ్స్ని పంపించేసి మనుషుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్స్లో ఏటీఎంస్లో జరిగే అంటే ఆఫెన్సెస్కి ఎదుర్కోవడానికి మేము బ్యాంక్ వాళ్ళతో కలిసి ఒక మీటింగ్ కూడా పెట్టినాము. దాదాపు చాలామంది బ్యాంక్ ఆఫీసర్సు, బ్రాంచ్ మేనేజర్సు, సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చి మాట్లాడినారు. వాళ్ళకి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం టోటల్ 1868 ప్రాపర్టీ అఫెండర్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. దీంట్లో స్నాచింగ్లోనే 511 స్నాచింగ్ అఫెండర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నార్కోటిక్స్ డ్రగ్స్ మీద కూడా మేము స్పెషల్ డ్రైవ్ చేసుకున్నాము. దీంట్లో దాదాపు 40 కేసెస్ రిపోర్ట్ అయినాయి. దీంట్లో 84 అక్యూజ్ మేము అరెస్ట్ చేస్తాము. దీంట్లో 3 ఫారినర్స్ ఉన్నారు. ఈ డ్రైవ్లో 72 grams ఆఫ్ cocaine, 100 grams brown sugar, ecstasy pills, cut leaves and 412 kgs of ganja has been seized this year. అందరికంటే ముఖ్యమైన ఫోకస్ వచ్చింది మన సైబర్ క్రైమ్కి. ఓన్లీ 65 cases were registered in 2011. 2012లో అది 47 అయినాయి. కానీ ఈ సంవత్సరం అది 162 వరకు వెళ్ళినాయి. మా సిసిఎస్లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చాలా మంచి పని చేస్తున్నారు. దీంట్లో ఎక్కువ ఇంక్రీజ్ అంటే స్టాకింగ్, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ అటువంటి దీంట్లో 42 కేసెస్ రిజిస్టర్ అయినాయి. జాబ్ ఫ్రాడ్స్, ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్ 21 కేసెస్, హ్యాకింగ్ ఆఫ్ అకౌంట్స్ 9 కేసెస్, ఏటీఎం, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ కేసెస్లో 17, ఆన్లైన్ ఫ్రాడ్లో అనదర్ 17 కేస్. నైజీరియన్ ఫ్రాడ్ కూడా మేము 6 కేసెస్లో మేము యాక్షన్ తీసుకున్నాము, కేసు రిజిస్టర్ చేసినాము. మహంకాళి పిఎస్ నుంచి మేము 2 ఫారిన్. Good afternoon, sir. Good afternoon, sir. Sir, after going through the crimes, of course, if you take it positively, it's a downtrend. The crime has been controlled, and the figures you have shown, okay. But objectively, if you see, one really feels suspicious on the figures you have given, because in any metropolitan city or cosmopolitan, the crime rate, it's a very normal thing is it goes up instead of going down. But
definitely it's an appreciative effort by the police. And if you look at certain figures like lorry deaths, 2012 1 and మేము డిసైడ్ చేయగలము. ఇప్పటి వరకు మేము దీని గురించి ఎటువంటి ఫర్దర్గా ఏం చెప్పలేము. ఫ్రమ్ అంటే జెస్చర్స్ నుంచి దాని తర్వాత రేప్ వరకు రకరకాల ఇది ఉన్నాయి. ప్రతి దీనికి ఒక ప్రత్యేకమైన ఆఫెన్స్ ఉంటుంది, ప్రత్యేకమైన శిక్ష ఉంటుంది. అవి అన్నీ మేము మా మొత్తం పోలీస్ స్టేషన్స్కి సర్కులర్గా పంపించినాము. దీంట్లో అది ఒక లేడీ గురించి మాట్లాడటం, ఎటువంటి జస్టిస్ చేయటం, దాని తర్వాత మొలెస్టేషన్, తర్వాత అది అన్నీ కవర్ అయినాయి. స్టాకింగ్ ఈజ్ ఆల్సో ఎన్ ఆఫెన్స్ అండర్ నిర్భయ యాక్ట్. సో అవి అన్నీ మా వాళ్ళకి కూడా మేము అవగాహన చెప్పించేసి ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ నిర్భయ యాక్ట్ కింద తప్పకుండా వాళ్ళు రిజిస్టర్ చేయాలని చెప్తున్నాం. సార్ సిటీలో చూసినట్టయితే సార్టెడ్ అవుట్ ఆన్ మెరిట్. సార్ ఈ సల్మాన్ ఖాన్ మీద ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఎస్టర్డే ఓన్లీ, నిన్ననే ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ఈ హోటల్ రిప్రజెంటేటివ్స్ని మేము పిలిపించినాము, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని పిలిపించినాము, మేనేజర్స్ని పిలిపించినాము. ఎంతమంది ఈ న్యూ ఇయర్స్ ప్రోగ్రామ్ స్పెషల్గా చేస్తున్నారు, దీని గురించి వాళ్ళకి మేము కొన్ని అడ్వైస్ ఇవ్వటం జరిగింది. దీంతో ఒకటి, డెడ్ లైన్ విల్ బి 1 AM in the morning, and by the time they have to close their celebrations, వాళ్ళే సెక్యూరిటీ గార్డ్స్ లోపల పెట్టాలి. అదేవిధంగా పార్కింగ్ ఏర్పాట్లు కూడా వాళ్ళు చేయాలి. రోడ్ మీద పార్కింగ్ మేము పర్మిట్ చేయము. అదేవిధంగా డ్రంకన్ బిహేవియర్, తర్వాత ఎటువంటి డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళ ప్రమిసెస్లో వాళ్ళ బాధ్యత అక్కడ ఉంటుంది అని మేము చెప్పినాము. వాళ్ళు జాగ్రత్త ఉండాలి. ఎటువంటి ఇన్సిడెంట్స్ వాళ్ళ దృష్టికి వస్తే వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అదేవిధంగా పార్కింగ్లో కూడా వేలే పార్కింగ్, తర్వాత కొన్ని ఎక్స్ట్రా డ్రైవర్సు, ట్యాక్సీలు ఏర్పాటు కూడా వాళ్ళు చేయాలి. ఎందుకంటే కొంతమంది కొంచెం ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న తర్వాత డ్రైవ్ చేసే పరిస్థితిలో ఉండరు. సో వాళ్ళ కోసం ఇటువంటి ఏర్పాట్లు చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు. తర్వాత మనకి కూడా ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. మైనర్స్ని ఆల్కహాల్ సర్వ్ చేయొద్దు అని కూడా చెప్పినాము. తర్వాత నాయిస్ పొల్యూషన్ 45 decibels కంటే తక్కువనే ఉండాలి, అది కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద మేము అవుట్ సైడ్ సెక్యూరిటీ చేస్తాము, వాళ్ళ ప్రెమిసెస్ లోపల సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని వాళ్ళ బాధ్యత. అదేవిధంగా ఇలాంటి పార్క్స్ చాలా ఇప్పుడు అన్ని పార్క్స్ లో కూడా ఇలా విధంగా ఉన్నాయి. ఇక్కడ ఈ పార్క్స్ లను కూడా ఇక్కడ ఉన్న ప్రేమదండని పంపించే ఏమన్నా ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నాం. మేము సెక్యూరిటీ పరంగా పెట్రోలింగ్ చేపిస్తున్నాము. ఎవరైనా అక్కడ లాని ట్రాన్స్గ్రెస్ చేయటం మా దృష్టికి వస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటాము యాజ్ పర్ లా. సార్ హైదరాబాద్లో పొలిటీషియన్స్ था शुरू से ही कई तरह के पॉलिटिकल लेजिस्लेशंस उसी तरीके से